సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజ గారు అమ్మ స్వర్ణమాలమ్మకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సతీ సమేత సప్తఋషుల అనుగ్రహంతో, అవతార బాబాజీ గారి అనుగ్రహంతో, మరి ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో, శైలేష్ మాస్టర్ ఆశీస్సులతో ఈ రోజు మనము తరగతిని మొదలు పెట్టుకుందాము. ఈరోజు రమణ మహర్షి యొక్క జయంతి. శ్రీ రమణ మహర్షి యొక్క జయంతి విశ్వంలో ఎందరికో ఆధ్యాత్మిక మార్గదర్శి అయిన శ్రీ రమణ మహర్షుల జయంతి నాడు వారిని స్మరించుకోవటమే కాక వారి ఉపదేశాలను గ్రహించి మనమందరం జ్ఞానం పొందాలని సంకల్పించుకోవలసినటువంటి రోజు ఈ రోజు. రమణ మహర్షి గారి అనుగ్రహంతో కూడా మనం ఈ రోజు సర్వం విశ్వమయం గ్రూప్ ని మొదలు పెడదాం. 29వ అధ్యయనాన్ని శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథాన్ని రాధా మేడం గారు మనకి వివరించబోతున్నారు. రాధా మేడం, మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరఫున స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ రమా మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథం రచయిత ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు. నిన్నటి మనము 28వ అధ్యాయంలో ఎవరైతే ఈ చండాల జాతి అతను ఉంటాడో అతడు స్వామివారిని అడుగుతారన్నమాట, నేను ఎందుకు ఈ జాతిలో మళ్ళీ జన్మ తీసుకున్నాను. అంతకు ముందు స్వామివారు ఆయనకి 7 జన్మలు చూపిస్తారు కదా, అప్పుడు బ్రాహ్మణ్లా ఉన్నాను, అంత మంచి బ్రాహ్మణ జన్మ ఎత్తిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చండాల జన్మ ఎందుకు వచ్చింది, ఆ జన్మ రావడానికి గల కారణం ఏంటి అని అడిగినప్పుడు స్వామివారు అతనికి చివరగా ఏం చెప్తాడంటే, నీవు నీ తల్లిదండ్రులను విడిచిపెట్టడం వలన, గురువులను దూషించడం వలన, వాళ్ళని విడిచి వేరే ఉన్నందువలన నీకు చండాల జన్మ లభించింది. కాబట్టి నువ్వేం చేస్తావంటే నెల రోజులు సంగమ నది ఉంది కదా, అక్కడికి వెళ్ళి స్నానం చేసి క్రమం తప్పకుండా నెల రోజుల పాటు నువ్వు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, నేను చెప్పిన విధంగా నువ్వు చేయడం వల్ల శుద్ధుడవవుతావు. ఆ తర్వాత నీకు వచ్చే జన్మలో ఖచ్చితంగా నువ్వు బ్రాహ్మణుడుగా జన్మిస్తావు అని చెప్తారు. అప్పుడు ఆ చండాలుడు ఏం చేస్తాడు, స్వామి చెప్పగానే ఆయన చాలా ఆశ్చర్యపోయి స్వామి వారికి పాదాల మీద పడి, స్వామి మీలాంటి వాళ్ళు దొరకడమే నా అదృష్టము, ఎలాగైతే కాకి హంసలా మారినట్లు లేకపోతే ఏదైనా మంచి జరిగినట్టుగా నాకు అనిపిస్తుంది, కాబట్టి ఇప్పుడే మీరు నన్ను అనుగ్రహించండి, నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి అనేసి స్వామివారిని బ్రతిమలాడతాడన్నమాట. అప్పుడు స్వామి ఏం చెప్తాడు, అది అలా జరగదు, నువ్వు నీ కర్మ పూర్తిగా అనుభవించందే నువ్వు ఇంకో జన్మలోకి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి, ఈ కర్మ పూర్తిగా అందే నువ్వు జ్ఞానాన్ని పొందలేవు, ప్రతి ఒక్కరు వాళ్ళ కర్మానుసారంగానే జన్మ తీసుకుంటారు అనేసి ఒక చిన్న స్టోరీ చెప్తారు అక్కడ. ఏంటంటే ఈ విశ్వామిత్రుడు ఉంటాడు కదా, ఆయన బ్రహ్మర్షి అనిపించుకోవడం కోసం ఆయన ఎలాంటి పనులు చేస్తాడంటే, అక్కడికి వెళ్ళి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి మళ్ళీ ఆ తపస్సు తర్వాత మళ్ళీ ఇంద్రాది దేవతల దగ్గరికి వెళ్ళి నాకంటే అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరు అన్నట్టుగా ఆయనకి బ్రహ్మర్షి అనే బిరుదు ఇవ్వాలనేసి కోరుకుంటాడు. అలా పిలవాలి నన్ను అనేసి ఎవరు విశ్వామిత్రుడు కోరుకుంటారంట. ఈ కథ చెప్తున్నారు స్వామివారు ఆ చండాలుడికి ఉదాహరణలో. అప్పుడు అక్కడ ఉన్న ఇంద్రాది దేవతలు వీళ్ళందరూ ఏమంటారు, మీకు అంతటి బిరుదు ఇవ్వడం మా వల్ల కాదు, మీరు వెళ్ళి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళండి, ఆయన ఒక్కడే మొత్తం అందరిలో మీకు ఆ బిరుదు ఇవ్వగల గొప్ప మహర్షి ఆయన్నే మీకు బిరుదు ఇస్తారు అని చెప్పగానే ఈయన ఏం చేస్తాడు, సూటిగా విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆయనని నాకు బ్రహ్మర్షి అనే బిరుదును ఇవ్వండి, నన్ను అలా పిలవాలి అందరూ అనేసి అన్నాడు. వేసిన తర్వాత కూడా ఈ వశిష్ఠుడు అతన్ని ఏమి అన్నాడంట, శిక్షించాడంట, అసలు ఏమి అన్నాడు. అప్పుడైనా ఈయన ఏమన్నా భయపడి ఆయనకు ఆ బిరుదు ఇస్తాడేమో అని విశ్వామిత్రుడు అనుకుంటాడు, కానీ అది కూడా జరగదు. జరగనప్పుడు ఈయనకు ఒక ఆలోచన వస్తుంది,
ఏంటంటే ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చి ఈ వశిష్ఠుని మీద వేసేసి చంపేసి తల మీద వేసేసి ఈయనను ఈయనను చంపేస్తే గాని ఇంకా అప్పుడు నేను మంచిగా ఉండొచ్చు అనుకుంటాడు. మళ్ళీ ఆయనకు ఒక సందేహం వస్తది. ఇప్పుడు ఈయనను నేను చంపడం వల్ల నాకు ఈ బిరుదిచ్చే వాళ్ళు ఎవరున్నారు? ఇంకెవరూ లేరు. దేవతలందరూ ఈయన పేరు చెప్తున్నారు. ఒకవేళ ఈయననే మరణించాడనుకో నాకు నాకు ఇక బిరుదు ఎవరిస్తారు? కాబట్టి నేను అలా చేయకూడదని మళ్ళీ ఒక ఆలోచన వస్తది. మళ్ళా ఇంకేమనుకుంటాడంటే బ్రహ్మహత్య పాతకం కూడా చుట్టుకుంటది. ఈయనను చంపడం వల్ల ఆయనకు మళ్ళీ ఒక ఈ బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటది అనేసి అనుకొని ఆయన చేసింది చాలా పెద్ద తప్పని ఆయననే రియలైజ్ అయ్యి, ఎందుకంటే ఆల్రెడీ ఆయన కొడుకులను చంపాడు, మళ్ళీ ఇంకా ఆయనను కూడా చంపడానికి వెళ్తున్నాడు. ఆయన కొడుకులను చంపినా గాని వశిష్ఠ వారు ఏం అనట్లేరు కదా. అయితే అమ్మో నేను చాలా పెద్ద తప్పు చేశాను అనేసి ఆయన తెలుసుకొని ఆయన విశ్వామిత్రుడు మన వశిష్ఠ మహర్షి పాదాల మీద పడి క్షమాపణను కోరుకుంటాడు. అడిగినప్పుడు అప్పుడు ఆయన ఏమంటాడు, నాయన ఫస్ట్ నువ్వు ఇంకా ఆయనను ఓదారుస్తారన్నమాట. ఓదార్చి ఫస్ట్ నువ్వు సూర్యకిరణాలలో నీ శరీరాన్ని తప్పింపజేసుకో. అంటే నువ్వు వెళ్ళి నీ శరీరం అంటే నువ్వు అక్కడే సూర్యకిరణాల దగ్గర ఎట్లా అంటే మొత్తం మాడిపోయి నీకు ఉన్న శరీరం పోయి కొత్త శరీరం వచ్చేలాగా నువ్వు తపస్సు చేసి తిరిగిరా. అప్పుడు నువ్వు బ్రహ్మర్షి అయినట్టుగా నేను నిన్ను అంగీకరిస్తాను అని చెప్పాడంట. అంటే అలా ఆశీర్వదిస్తాడన్నమాట స్వామి. ఎవరు విశ్వామిత్రుణ్ణి వశిష్ఠ మహర్షి అంటాడు. సరే అనేసి ఈయన అంగీకరించి ఆ సూర్యకిరణాల దగ్గర మొత్తం అక్కడే తపస్సు చేసుకొని ఎలాంటి శరీరం అయిపోతుందంటే ఆయన శరీరం మొత్తము దేహం మొత్తం మాడిపోయి మొత్తం మారిపోతుంది. మొత్తం మారిపోయి కొత్త దేహం వచ్చేంత వరకు ఆయన తపస్సు చేస్తూనే ఉంటాడంట. అలా చేయడం వల్ల అతనికి అప్పుడు ఆయన ఏం చెప్తాడు, నువ్వు పూర్వము నువ్వు చేసిన పాపానికి పరాయశ్చిత్తము పశ్చాత్తాపం చెందావు కాబట్టే ఇలా ఈ జన్మ నీకు వచ్చింది కాబట్టి అని చెప్తున్నారు. ఎవరు? స్వామివారు చెప్తున్నారు ఇక్కడ. అంటే మనం చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇంకేదైనా చేసుకుంటే గాని మనకు ఇంకొక జన్మ లభించదు. అలా చేయకపోతే అదే పాపం మళ్ళీ ఇంకో జన్మలో కంటిన్యూ అవుతుంది. అంటే విశ్వామిత్రుడంతటి వాడికే బ్రహ్మర్షి అని అనిపించుకోవాలంటే ఆయన అంత తపస్సు చేయాల్సి వచ్చింది. వశిష్ఠ వచ్చింది. మరి నువ్వు ఇప్పుడే నాకు జ్ఞానాన్ని కావాలంటే నీకు ఎలా దక్కుతుంది? నువ్వు ఈ కర్మ మొత్తం అనుభవించాలి కదా. అప్పుడు ఈ కర్మ మొత్తం నువ్వు అనుభవించండి నువ్వు మళ్ళీ బ్రాహ్మణుడు ఎలా అవుతావు అనేసి ఎవరికి చెప్తున్నారు? ఈ చండాల జాతి మాతంగుడు ఉన్నాడు కదా, అతనికి శ్రీ గురు చెప్తున్నారన్నమాట. ఈ విశ్వామిత్రుని కథను మధ్యలో తీసుకొచ్చి పోలుస్తూ స్వామివారు చెప్పడం జరిగింది. కానీ అప్పుడు ఏం చేస్తాడు ఆయన? అది ఒప్పుకోడన్నమాట. ఆయనకి ఇంకా పూర్వజన్మలో నేను బ్రాహ్మణుడు అన్న మాటనే ఉండిపోతుంది, మైండ్ లో ఉండిపోయి అతను ఏం చేశాడు, స్వామి అంటాడు ఇంకా నీకు చెప్పాను కదా, ఇంకా నువ్వు వెళ్ళి ఇంటికి అంటే కూడా వెళ్లకుండా అక్కడే కూర్చోవడం వల్ల ఆయన భార్య పిల్లలు ఆయనను వెతుక్కుంటూ వచ్చేస్తారు. అక్కడికి వచ్చేసరికి ఈయన స్వామివారి దగ్గరే కూర్చొని ఉంటే వాళ్ళు వెళ్ళి రండి ఇంటికి వెళ్దాం పదండి అని భార్య అడుగుతుంది అన్నమాట. రమ్మనంటే అప్పుడు అతను తిడతాడన్నమాట. ఏమని తిడతాడు? నువ్వు దూరంగా పో, నన్ను తాకద్దు అనేసి అంటాడన్నమాట ఆయన. అన్నప్పుడు ఆమె అసలు ఏంది నాకు పిచ్చి పట్టిందా, నా భర్త ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు, నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేట ఆయన ఈ రోజు నన్ను ఎవరో తెలియని వాళ్ళలాగా కొత్త వాళ్ళగా ప్రవర్తిస్తున్నాడు అనేసి ఆమె ఏం చేస్తుంది, బోర్మని ఏడ్చి స్వామివారికి చెప్తుంది. స్వామి ఈయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఈయనకి ఏమైనా మతి చెలించిందా, మీరు కొంచెం ఈయనకు బుద్ధి మార్చండి, ఈయన రాకపోతే మళ్ళీ నేను ఈ పిల్లలు ఎలా ఉంటాము, నేను ఈ పిల్లలను ఎలా పోషించాలి, నా బతికింతేనా అనేసి ఒకవేళ ఇతను నాతో పాటు రాకపోతే నేను ఇక్కడే చనిపోతాను, ఊరేసుకుంటాను అనేసి అంటుందన్నమాట. అప్పుడు స్వామివారు ఏం చేస్తాడు, నువ్వు ఇలా ఇది తప్పు నాయన, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు వెళ్ళిపోయి ఇంకా నీ భార్యను అలా ఇప్పిస్తే నీకు మంచిది కాదు అని చెప్తాడన్నమాట. చెప్తే అతను వినడన్నమాట. అప్పుడు కూడా వినడు. మళ్ళీ అంటాడు స్వామి, ఇంకా ఆలోచిస్తాడు ఏంటి నేను ఎంత చెప్పినా వినట్లేదు అనేసి. అప్పుడు స్వామివారు ఏం చేస్తాడు, ఇతనికి ఒంటి మీద విభూతి ఉంది కాబట్టే ఈయన పూర్వ జన్మ స్మృతి నుంచి బయటికి రాలేకపోతున్నాడు, ఈ విభూతిని తొలగిస్తే గాని ఈయనకి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది అనేసి స్వామివారు ఏం చెప్తారంటే, అక్కడ ఒక పిసినారి అయిన ఒక బ్రాహ్మణుని తీసుకొని రండి, తీసుకొచ్చి అతన్ని తీసుకెళ్లి సంగమంలోంచి కుండలో నీళ్లు తెప్పించి
ఈయన విభూది మొత్తం పోయేలాగా ఈయన నెత్తి మీద గుమ్మరించండి, అప్పుడు అతడు మేలుకుంటాడన్నమాట. సేమ్ స్వామివారు చెప్పినట్టుగానే వీళ్ళు చేయడం వల్ల ఏం జరుగుతుంది అక్కడ, ఆయనకు విభూది మొత్తము ఆ కుండలో నీళ్లు పోయగానే నెత్తి మీద ఆయనకున్న విభూది అంతా కొట్టుకుపోతుందంట. కొట్టుకుపోగానే ఆయనకి మళ్ళీ ఆ పూర్వజన్మ స్మృతి అంతా పోయి మళ్ళీ ఇతను ఏంటి చండాలుడు అనేది గుర్తుకొస్తుంది. భార్య పిల్లలందరూ గుర్తుకొచ్చేసి మళ్ళీ అంటాడన్నమాట ఏమని, అయ్యో మీరేంటి ఇక్కడికి వచ్చారు, మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారా, అయినా ఇది పగలు సమయం కదా, మీరు ఎందుకు అలా భయపడుతున్నారు, నా కోసం ఎందుకు వచ్చారు అనేసి అంటే అప్పుడు అక్కడ వాళ్ళు జరిగిందంతా చెప్తారన్నమాట. నువ్వు ఇలా స్వామివారి దగ్గరే కూర్చున్నావు, మమ్మల్ని కొత్త మనుషుల్లాగా చూసావు, మమ్మల్ని పట్టించుకోలేదు అని వాళ్ళ భార్య ఇదంతా ఇక్కడ జరిగిన స్టోరీ అంతా చెప్పడం జరుగుతుంది. ఈ సన్నివేశం మొత్తం అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చూడడము జరుగుతుంది అన్నమాట. అప్పుడు త్రివిక్రమ భారతి ఏం చెప్తారు అంటే, స్వామి ఈ విభూతికి ఇంత మహిమ ఉందా, క్షణంలో జ్ఞానిగా అయిన అతను ఒక్క క్షణంలో మళ్ళీ ఎలా మర్చిపోయాడు ఇవన్నీ, ఈ ఈ ఈ భస్మం వలన అసలు ఇంత జ్ఞానం వస్తుందా స్వామి, ఈ భస్మ మహిమ గురించి నాకు చెప్పండి అనేసి అడుగుతాడు. ఎవరు, త్రివిక్రమ భారతి శ్రీ గురుణ్ణి అడుగుతాడు. అడిగినప్పుడు స్వామివారు ఏం చెప్తాడు, అవును భస్మ మహిమ అలాంటిది, కాబట్టి శివుడు దీనిని ధరిస్తాడు, భస్మానికి తోడు మహాత్ముల స్పర్శ ఉంటే అది ఇంకా ప్రభావితమై బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది అని చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు త్రివిక్రమ భారతి ఏం చెప్తాడు, ఈ భస్మ మహిమ గురించి మాకు వివరించండి స్వామి అని శ్రీ గురుని ప్రార్థిస్తాడు. దాంతో నిన్నటి అధ్యాయము సమాప్తమవుతుంది. ఇప్పుడు ఇది కంటిన్యూవేషన్. శ్రీ గురు చరిత్ర 29వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు సంతోషించి శ్రీగురుడు స్వయంగా భస్మ మహత్యాన్ని ఏమి వివరించారో సెలవీయండి అని కోరాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు. ఇప్పుడు ఏం చేశారు, నామధారకుడు ఆయన్నే అడుగుతున్నాడు, స్వామివారు భస్మ మహత్యాన్ని ఏ విధంగా చెప్పారో కొంచెం చెప్పండి స్వామి అని అడగడం జరిగింది. అప్పుడు సిద్ధయోగి చెప్తున్నారు. త్రివిక్రమ భారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించారు. త్రివిక్రమ భారతి అంటాడు కదా, భస్మానికి అంత మహత్యం ఉందా, ఒక్క క్షణంలో జ్ఞానిగా ఉన్న అతను మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బయటికి వచ్చేసాడు ఆ విభూతి పోగానే, అసలు ఏంటి ఈ విభూతి మహిమ అని అడిగినప్పుడు స్వామివారు ఏం చెప్తున్నారో వినండి. పూర్వము కృతయుగంలో వామదేవుడనే మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందంలో తేలియాడుతూ ఉండేవాడు. ఆ ముని జడలు నారబట్టలు ధరించి వంటి నిండా విభూతి పూసుకుని అక్కడక్కడ సంచరించి చివరకు నిర్మానుష్యంగా ఉన్న క్రౌంచారణ్యంలో నివసించసాగాడు. కృతయుగంలో అంట, మనకు 4 యుగాలు ఉన్నాయి కదా, ఫస్ట్ యుగము కృతయుగం కదా, అప్పుడు ఆ యుగంలోనంట వామదేవుడు అనే పేరున్న ఒక మునీశ్వరుడు అంట. అతడు జీవన్ముక్తుడే, ఆయనకి ఇంకా సన్యాసి అన్నమాట. ఎంత ఆత్మానందంలో ఉంటాడంట, ఆయన ఆత్మలో సంతోషంగా ఆత్మానుభవం పొందుతూ అక్కడ మొత్తం ఆ ఊర్లో అంతా అదేంటి ఆ అరణ్యంలో మొత్తం తిరుగుతూ ఉంటాడంట. అతనికంట జడలు ముని జడలు ఎట్లున్నాయంట, మొత్తము ఇట్లా రౌండ్ రౌండ్ గా మునీశ్వర్లకు ఉంటాయి కదా జడలు, ఆ రకంగా ఆయన జుట్టు ఉందంట. మళ్ళీ ఆయన నార బట్టలు ధరించాడంట. ధరించి ఒంటి నిండా, సాధువులు ఉంటారు కదా మనకి, అలా ఒంటి నిండా విభూది పూసుకుని అక్కడక్కడ తిరుగుతుంటూ చివరికి ఎవ్వరూ లేని నిర్మానుషమైన ప్రదేశంలో అరణ్యంలో నివసించాడంట. ఎవరు లేని చోట అతను ఉంటున్నాడంట. ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు కనిపించిన ప్రాణినలా చంపి తింటూ ఉండేవాడు. వాడు ఈ మునిని చూచి ఆయనను ఒక్క నిమిషం మేడం. హలో, ఒక్క నిమిషం మేడం. ఓకే. ఆ అడవిలో ఒక రాక్షసుడు కనిపించిన ప్రాణినల్లా చంపి తింటూ ఉండేవాడు. వాడు ఈ మునిని చూచి ఆయనను మృంగదలచి ఆయన మీదకొచ్చాడు. ఆ ముని నిర్లిప్తుడై చూస్తుండి పోయాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు, కృతయుగం కాలంలో వామదేవుడు అనే ఒక మునీశ్వరుడు, ఆయన ఆత్మానందం పొందుతూ సన్యాసి అన్నమాట. ఆయన నారబట్టలు వేసుకొని, సన్యాసులు ఎలా ఉంటారు, ఒంటి నిండా విభూతి ధరించి ఎవ్వరూ లేని నిర్మానుషమైన ప్రదేశంలో ఉంటున్నాడంట. అయితే అక్కడ అడవిలో ఉన్నప్పుడు అక్కడ ఒక బ్రహ్మరాక్షసుడు వచ్చిండంట.
అతడు ఎలాంటి వాడంట, ఏ ప్రాణి కనిపిస్తే ఆ ప్రాణిని చంపుకొని తింటూ ఉండేవాడంట. అప్పుడు ఆ ముని చూసిండంట, చూసి ఆయన తినాలనేసి ఆయన చంపుకొని తినడానికి ముందుకొచ్చిండంట. ఆ ముని ఇంక అట్లాగే చూస్తూ ఉండిపోయాడంట, ఈ బ్రహ్మరాక్షసుడు వచ్చి మీద పడుతూ ఉంటే. అతడు చంపడానికై ఆయనను త్రాకగానే ఆయన శరీరం మీద ఉన్న భస్మం అతనికి అంటుకున్నది. ఈ ఎవరైతే రాక్షసుడు ఉన్నాడో ఈయనను చంపుదామని ముట్టుకున్నాడంట. ముట్టుకోగానే ఆయన చేతికున్న భస్మం ఈయనకు ఒంటి నిండా విభూది పూసుకుంటాడు కదా, అది అంటుకుందంట. వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ స్మృతి కలిగింది. ఆ భస్మము ఈయనకు అంటుకోగానే ఆయనకు పూర్వజన్మలన్నీ గుర్తుకొచ్చాయంట. ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో గాని సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టము. అన్ని ఘోర పాపాలు చేసిన ఆ రాక్షసునికి కూడా ఆ ముని యొక్క స్పర్శ తగలగానే అతడి హృదయం శాంతించి విశేషమైన జ్ఞానము ఉదయించింది. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఈ రాక్షసుడు వచ్చి ఆ మునిని చంపాలని ముట్టుకోగానే అంట, ఆయన తగలగానే, ఆయన చేతి స్పర్శతోటే ఆ విభూతి ఈయనకు తగలగానే ఈయనకు పూర్వ జన్మంతా గుర్తుకొచ్చిందంట ఈ రాక్షసుడికి. అంటే ఏం చెప్తున్నారంటే, ఒక సత్పురుషుల దర్శనం వల్ల, అంటే గొప్ప ఋషుల దర్శనం లభించడము చాలా కష్టము. అలాంటి ఎన్నో పాపాలు చేసిన ఈ రాక్షసుడికి ఆయన స్పర్శ తగలగానేనంట ఆయన హృదయం శాంతించిందంట. అప్పుడు ఆయనకు అనుకోకుండా అపారమైన జ్ఞానం వచ్చిందంట. అతడు ఆ మునిశ్రేష్ఠుని పాదాలపై పడి, గురుత్తమ, నీవు సాక్షాత్తు భగవంతుడవు. మీ కటాక్షం వలన నా పాపాలన్నీ తొలగిపోయాయి, నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి, నన్ను రక్షించు అని వేడుకున్నాడు. ఇక్కడ ఏమైంది, మొత్తం రాక్షసుడికి జ్ఞానోదయం అయ్యేసరికి అతను స్వామి పాదాల మీద పడి, ఆ ముని పాదాల మీద పడి ఏమంటున్నాడంట, మీరు సాక్షాత్తు భగవంతుడే, మీ కటాక్షం వల్లనే నాకున్న పాపాలన్నీ తొలగిపోయాయి. ఆయనకు అందరిని చంపుకొని తినాలి అనే ఒక ఆలోచన ఉంటుంది కదా, ఆయన వృత్తి అలా ఉంటుంది కదా, రాక్షసుడు కాబట్టి. నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి, ఇంకా అప్పటి నుంచి ఆలోచనలు కూడా రావట్లేవంట. నన్ను రక్షించండి అని వేడుకుంటున్నాడంట ఆ మునీశ్వరుణ్ణి. అప్పుడు ఆ వామదేవ మహర్షి, నీవెవడవు, నీవి అడవిలో ఎందుకున్నావు అని అడిగాడు. ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పాడు. ఇప్పుడు ఈయన ఇట్లా అడగగానే ఈ మునీశ్వరుడు ఉన్నాడు కదా, ఆయన అడుగుతున్నాడు అన్నమాట, నువ్వెవరు అసలు, నువ్వు ఇక్కడ అడవికి ఎందుకు వచ్చావు అని అడిగితే, అప్పుడు ఆ రాక్షసుడు నమస్కరించి ఇంకా చెప్పడం స్టార్ట్ చేశాడంట. స్వామి, మీ దయ వలన నాకు పూర్వజన్మలన్నీ గుర్తుకు వచ్చాయి. నాకు 25 జన్మల కిందట ఉత్తమమైన జన్మ లభించింది. అప్పుడు నేను దుర్జయుడు అనే పేరు గల యవనరాజును. అప్పుడు నేను ఎన్నో పాపాలు చేసి ప్రజలకు ఎన్నో బాధలు కలిగించాను. ఇంకా ఇక్కడ రాక్షసుడు ఆ మునీశ్వరుడికి ఆయన చెప్పసాగాడనమాట. ఆయనకు ఏం జరిగింది, అతను ఎవరు అడుగుతాడు కదా మునీశ్వరుడు. ఈయన, నన్ను రక్షించండి స్వామి, మీ స్పర్శ వల్ల నేను మొత్తం మారిపోయాను, నాకు నా జన్మలన్నీ గుర్తుకొచ్చాయి కదా, నన్ను రక్షించండి, కాపాడండి, నేను ఆ పాపపు ఆలోచనల నుంచి నేను బయటికి వచ్చేసాను అని అన్నప్పుడు ఈ మహర్షి అడుగుతున్నాడంటే, ఈ మునీశ్వరుడు ఈయనను, అసలు నువ్వెవరు, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వెవరు అని అడిగినప్పుడు ఈయన చెప్తున్నాడంట, ఈయనకి ఎన్ని జన్మలు గుర్తుకొచ్చాయంట, 25 జన్మలు గుర్తుకొచ్చాయంట. ఆ 25 జన్మల కిందటనంట ఒక ఉత్తమమైన జన్మ ఉందంట ఆయనది. ఆ 25లో ఒక ఉత్తమమైన జన్మ ఉందంట. అప్పుడంట ఆయన ఒక దుర్జయుడు అను పేరు గల యవనరాజు అంట. అతడు ఎన్నెన్నో పాపాలు చేశాడంట, ప్రజలకు ఎంతో బాధ పెట్టాడంట. మదోన్మత్తుడై పరస్త్రీలను ఎందరినో చేజిక్కించుకొని మరెందరినో బలత్కారము చేశాను. గర్వంతో పరస్త్రీలందరినీ చేజిక్కించుకున్నాడంట, మరి స్త్రీలందరినీ బలత్కారం చేశాడంట. చెప్తున్నాడు, ఆయనకు అన్ని గుర్తొస్తున్నాయి అన్నమాట. ఆయన ఆ జన్మలో చేసిన తప్పులను కూడా చెప్తున్నాడు. తర్వాత వారి ముఖమైనా చూసేవాణ్ణి కాదు, వారి గతమేమి పట్టించుకునేవాణ్ణి కాదు. ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపం ఇచ్చారు. ఈయన ఏం చెప్తున్నాడు, మదోన్మతుడైన ఈయన యవనరాజు కదా, ఆయన రాజు కదా, రాజుగా ఉన్నప్పుడు ఏం చేశాడు, ప్రజలందరికీ ఎన్నో పాపాలు చేసి ప్రజలను బాధ పెట్టాడు. మళ్ళా గర్వంతో మదమెక్కి స్త్రీలను కూడా చేజిక్కించుకున్నాడు, మళ్ళీ బలాత్కారం కూడా చేశాడు. ఇలాంటి పాప పనులన్నీ చేశాడు. మళ్ళీ తిరిగి
వాళ్ళని చూసేవాడు కూడా కాదంట, వాళ్ళ గతి కూడా పట్టించుకునేవాడు కాదంట, వాళ్ళకి పోషించే పోషణ అలాంటివన్నీ ఏమీ పట్టించుకునేవాడే కాదంట. అప్పుడు వాళ్ళందరూ స్త్రీలందరూ కలిసి అంట ఆయనకు ఒక శాపం ఇచ్చారంట. అయినా నేను లెక్క చేయక తప్పత్రాగి ఇంకెందరినో భ్రష్టులను చేశాను. ఇంకా అసలు ఆయన పట్టించుకోకుండా ఆ స్త్రీలు అట్లా శాపం పెట్టినా గాని నేను అసలు ఎవ్వరిని లెక్క చేయలేదు. తప్ప తాగాను, బాగా తాగేసి ఇంకా చాలా మందిని భ్రష్టులను చేశాను, ఇంకా చాలా మందిని ఆ పాడు చేశాను అని చెప్తున్నాడు. చివరకు నాకు క్షయరోగం వచ్చింది. అప్పుడు నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యము ఆక్రమించుకున్నారు. ఇలా ఇలా అన్ని దుర్మార్గపు పనులన్నీ చేస్తూ 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 చివరికి ఆయనకి ఏమైందంట, చివరి దశలో ఆయనకు ఒక రోగం వచ్చిందంట, క్షయరోగం అనేది రోగం వచ్చింది. అప్పుడు ఏం చేశారు, అదే సమయంలో శత్రురాజులు ఉంటారు కదా, ఆ, రాజుని రాజ్యాన్ని జయించడం కోసము ఆయన శత్రురాజులు ఏం చేశారు, ఆయన రాజ్యాన్ని ఆక్రమించుకున్నారంట. అప్పుడు నేను ఎన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను. ఇక్కడ ఇన్ని బాధలు పడి ఇప్పుడు ఇంతమందిని బాధ పెట్టి చివరికి ఆయన కూడా బాధపడి కష్టపడి నేను చివరికి చనిపోయాను అని చెప్తున్నాడు. తర్వాత 10,000 సంవత్సరాలు నరకంలో ఘోరమైన బాధలను అనుభవించి తర్వాత 100 సంవత్సరాలు పిశాచమై సంచరించాను. చూడండి, ఈయనకు ఒక్క మహర్షి స్పర్శ వల్ల ఈయనకు గత జన్మలు ఎలా గుర్తుకొస్తున్నాయి, ఏ జన్మలలో ఎలా ఉన్నాడు, అందులో ఉత్తమమైన మానవ జన్మలో ఏమేం పాపాలు చేశాడు, మళ్ళా చేయడం వల్ల ఏమేం జరిగిందో కూడా అన్ని చెప్తున్నాడు ఈ మునీశ్వరుడికి. అప్పుడు ఏం జరిగిందంట, ఈయన చనిపోయిన తర్వాత 10,000 సంవత్సరాలంట ఎక్కడున్నాడు, నరకంలో ఉన్నాడంట. నరకంలో ఉండి ఘోరమైన బాధలను అనుభవించాడంట. మళ్ళీ అక్కడి నుంచి ఏం చేసిండు, 100 సంవత్సరాలు మళ్ళీ పిశాచిలాగా సంచరించాడంట, పిశాచిలాగా అయ్యి మళ్ళా తిరుగుతున్నాడంట. తర్వాత జన్మలో పులిగా జన్మించాను, ఇంకా చెప్పుకొస్తున్నాడు ఆ తర్వాత ఏమేం జరిగినాయో అన్ని చెప్తున్నాడు. తర్వాత జన్మలో పులిగా జన్మించాను, తర్వాత కొండ చిలువ, తోడేలు, ఊరపంది, కుక్క, నక్క, జింక, కుందేలు, కోతి, గ్రద్ద, కప్ప, కాకి, ఎలుగుబంటు, అడవి కోడి, గుడ్డిగాడిద, పిల్లి, కప్ప, తాబేలు, కాకి, చేప, పందికొక్కు, గుడ్లగూబ, ఏనుగు, పిల్లి అనే 24 జన్మలెత్తి 25వ జన్మలో ఈ విధంగా బ్రహ్మ రాక్షసుడనయ్యాను. చూడండి, అన్ని జంతువుల జంతువుల జన్మలు ఎత్తాడన్న మొత్తం ఈయన. ఈ తోడేలేంది, ఊరపందేంది, కుక్క, నక్క ఏంది, కోతి, గ్రద్ద ఇవన్నీ అయినాక 25వ జన్మలోనంట బ్రహ్మ రాక్షసుడిలాగా వచ్చాడంట. అప్పుడు మీరు నా కంటబడగానే మిమ్ములను మృంగాలని మీ మీదికొచ్చి మిమ్మల్ని తాకగానే నాకు ఈ జ్ఞానము కలిగింది. చివరిగా బ్రహ్మరాక్షసుడయ్యి అక్కడ తిరుగుతూ ఉంటాడు కదా అరణ్యంలో, అట్లా తిరుగుతున్నప్పుడు మీరు నాకు కనిపించారు. ఇంకా అన్ని జన్మలలో అన్ని ఉత్కృష్ట జన్మలు ఎత్తాడు కదా, ఇక్కడ ఈ జన్మలో కూడా ఆయనకు అలాగే ఈ మునీశ్వరుని తినాలనిపించింది కదా, అట్లా నేను మిమ్మల్ని ముట్టుకోగానే నాకు ఈ జ్ఞానం కలిగింది స్వామి అని చెప్తున్నాడు. నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి, అంటే మీ స్పర్శ వలన నాకు ఈ పాపాలన్నీ ఒకటేసారి తొలగిపోయాయి. ఇక నాకు జన్మరాహిత్యము ప్రసాదించి రక్షించండి, నాకు జన్మరాహిత్యాన్ని ప్రసాదించండి స్వామి, నా పాపాలన్నీ పోయాయి అని అంటున్నాడు. ఆ మునీశ్వరునితో మాట్లాడుతున్నాడు. నాకేనాటి పుణ్యము కించితుండడం వలన మీరు నాకు లభించారు. ఏ జన్మలో ఏదో కొద్దిగా పుణ్యం చేసుకొని ఉంటాను కాబట్టే నాకు మీ దర్శన భాగ్యం లభించింది స్వామి అని మాట్లాడుతున్నాడంట. స్పృశించినంత మాత్రాన్నే నాకింత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే. అంటే మిమ్మల్ని నేను తాకినంత మాత్రాన్నే నాకు ఇంత జ్ఞానం వచ్చిందంటే మీరు మామూలు మనిషి కారు, మామూలుగా మునీశ్వరులు గారు, మీరు సాక్షాత్తు పరమేశ్వరులే అని చెప్తున్నాడు. కానీ నా వంటి నికృష్టుడికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలపండి అని ప్రార్థించాడు. మళ్ళీ ఏమంటున్నాడు, నేను ఇన్ని జన్మలు ఎత్తాను, ఇలా ఉన్నాను, ఇన్ని పాపాలు చేశాను కదా, నాలాంటి వాడికి ఇప్పుడు ఈ జ్ఞానం ఎలా వచ్చింది, ఎలా కలిగిందో నాకు అర్థం కావట్లేదు, మీరు చెప్పండి స్వామి అని ఆయనని అడుగుతున్నాడు. అప్పుడు వామదేవుడు, ఇది నా మహిమ కాదు, నా వంటిపైనున్న భస్మం యొక్క మహిమే, అది దాని మహత్యము పూర్తిగా తెలుసుకున్న వాడే లేడు.
సాక్షాత్తు పరమేశ్వరుడే దానిని ధరిస్తాడంటే దాని మహిమ వేరే చెప్పాలా? అందుకొక నిదర్శనము చెబుతాను విను. ఏం చెప్తున్నాడు మునీశ్వరుడు? ఇప్పుడు ఇదంతా నా మహిమేమి కాదు, నా ఒంటి పైన ఉన్న భస్మం యొక్క మహిమనే. దాని మహత్యం వల్లనే నీకు ఈ జ్ఞానోదయం అయ్యింది. కాబట్టి సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ భస్మాన్ని ధరిస్తాడు. ఇంకా దీని మహిమ గురించి నేను వేరే చెప్పాలా నీకు? నేను దీనికి ఒక ఉదాహరణ చెప్తాను, ఒక నిదర్శనం చెబుతాను అనేసి మళ్ళీ ఎవరైతే మునీశ్వరుడు ఉంటారో ఈయనకి, ఎవరు మన ఈ రాక్షసుడు ఉంటాడు కదా, బ్రహ్మ రాక్షసుడికి 24-25 జన్మలలో ఆయనకి ఏమేమి జరిగాయో చెప్తున్నాడు కదా, ఆయనకు ఒక స్టోరీ చెప్తున్నాడు. పూర్వము కర్మభ్రష్టుడు దురాచారుడైన ఒక ద్రావిడ బ్రాహ్మణుడు ఉండేవాడు. పూర్వమంట దురాచారుడు కర్మభ్రష్టుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడంట. అతడు ఒక శూద్ర స్త్రీని చేరదీసినందుకు ఊరంతా అతనిని వెలివేశాడు. ఈయన బ్రాహ్మణుడు కదండి, ఈయన ఇంకొక వాళ్ళ కులం కాకుండా వేరే కులంలో ఉన్న శూద్ర స్త్రీ, అంటే ఈ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, చిన్న చిన్న పనులు చేసుకునే ఆడవాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి అందులో ఒక అమ్మాయిని చేరదీశాడంట. చేరదీసినందుకు ఆ ఊర్లో ఉన్న బ్రాహ్మణులందరూ ఈయనను వెలివేశారంట. చివరికి అతని తల్లిదండ్రులు కూడా అతనిని చేరనివ్వలేదు. తల్లిదండ్రులు కూడా అతన్ని దగ్గరికి రానివ్వలేదంటే ఈ విషయం తెలిసాక, ఈయన ఎవరో వేరే స్త్రీతో ఉన్నారు అన్న విషయం తెలిసినప్పటి నుంచి. క్రమంగా అతనికి త్రాగుడు అలవాటై అందుకు డబ్బు లేక దొంగతనం కూడా మొదలు పెట్టాడు. ఆయనకి ఇంకా ఊర్లో ఎవరు రానివ్వట్లేరు, తల్లిదండ్రులు కూడా దగ్గరికి రానివ్వట్లేరు. కాబట్టి ఈయన ఇప్పుడు త్రాగుడికి బానిస అయిపోయి చేతిలో డబ్బులు లేకుండా దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడంట. ఒకనాడు తాగి ఆ శూద్రశ్రీ వద్దకు వెళ్ళగానే అక్కడ వేరొక ప్రియుడు ఎదురై అతనిని చితకబాది ఊరి బయట ఒక గోతిలో పారవేశారు. ఏం జరిగిందంట, ఈయన దొంగతనాలు కూడా మొదలు పెట్టాడు చేతిలో డబ్బులు లేకపోవడం తోటి. బ్రాహ్మణుడై ఉండి ఎలాంటి పనులు చేస్తున్నాడో చూడండి ఇక్కడ. ఒకసారి ఏం చేశాడు, మళ్ళీ ఆ శూద్రశ్రీ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు ఆమె ఇంకొక వేరే ప్రియుడితోటి ఉందంట. అతడు ఏం చేశాడు, ఈ బ్రాహ్మణ్ణి మొత్తము చితకబాది ఊరి బయట తీసుకొచ్చి ఒక గోతిలో పడేసిండంట. అతడు కొన ఊపిరితో పడి ఉండగా చూసి శవం అనుకొని పక్కనే బూడిదలో పడుకొని ఉన్న ఒక కుక్క పీక్కు తింటానికి వచ్చి అతనిని నకశిక పర్యంతము వాసన చూసింది. ఇంకా ఈయన బాగా కొట్టేశాడు. ఈమె ప్రియుడు ఉంటాడు కదా, అతను ఏం చేశాడంటే ఈయన తాగేసి వచ్చాడు. అది చూసుకొని బాగా గట్టిగా చితక బాధేసి ఏం చేసిండో ఆ ఊరి బయట ఎక్కడో ఒక గోతిలో పడేస్తే ఆయన కొంచెం ఊపిరితో ఉన్నాడంట. ఉన్నప్పుడు అది శవమే అనుకున్నారంట, అక్కడ శవంలాగా పడి ఉన్నాడు. అయితే ఒక బూడిదలో పడుకొని ఉంటే ఒక కుక్క చూసిందంట. కుక్క చూసి దాన్ని పీక్కు తినడానికి వచ్చి మొత్తము వాసన చూస్తుందంట, తల నుంచి పాదాల వరకు. అతని శవంలా పడుకొని ఉన్నాడు కదా, అతన్ని తిందామని వచ్చి వాసన చూస్తూ ఉందంట. అప్పుడు దాని వంటి మీదనున్న బూడిద కొంచెం అతడి తలపైన పడింది. ఆ కుక్క కంట ఒంటి మీద ఒక బూడిద ఉందంట. ఆ బూడిద వచ్చేసి ఎవరైతే శవంలాగా పడి ఉన్నాడో అతని తలపైన పడిందంట. కొద్దిసేపట్లో అతనికి అవసాన దశ రాగానే యమదూతలు వచ్చారు. ఇంకేమైంది, ఇంకా మొత్తం ఇంకా చివరి దశకు వచ్చేసాడు ఆయన. ఇంకా కోలుకోలేకపోతున్నాడు. అంతగనం కొట్టి చంపి అక్కడ తీసుకొచ్చి పడేసిన తర్వాత కుక్క వచ్చి వాసన చూస్తున్నా గానీ అతను మాట్లాడక ఏమంటారు మొత్తం ఇంకా చివరి దశలోకి వచ్చేసాడంట. ఇంకా చనిపోయే చివరి దశకు వచ్చేసాడంట. అప్పుడు చివరి దశలో ఏమైంది, అతను చనిపోయేటప్పుడు యమదూతలు వచ్చారంట. యమదూతలు వచ్చి ఇంతలో ఎక్కడి నుండో వచ్చారో గాని శివదూతలు వచ్చి వాళ్లను తరిమివేశారు. ఇక్కడ ఏం జరిగిందంటే యమదూతలు వచ్చిర్రు, అక్కడ మళ్ళా శివదూతలు కూడా వచ్చారంట శివలోకం నుంచి, కైలాసం నుంచి. అప్పుడు ఏం చేసిర్రు, ఈ కైలాసం నుంచి వచ్చిన శివదూతలు ఏం చేసిర్రు, యమదూతలను తరిమేసిరంట, మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి అని. అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చి వారిని కారణం అడిగాడు. అప్పుడు ఆ శివకింకరులు ఆ శవం పైనున్న విభూది చూపి, విభూది పూసుకున్న వారందరినీ కైలాసానికి తీసుకురమ్మని మా పరమశివుడు ఆదేశించాడు. భస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పారు. ఏం జరిగిందంటే ఆ కుక్క వచ్చి వాసన చూడడం వల్ల కుక్క దగ్గర ఉన్న
కొద్దిగంత బూడిద ఈయన తలపై పడిందంట. ఈయన చనిపోయే ముందు అలా జరగడం వల్ల అక్కడ యమదూతలు వచ్చిండ్రు. ఆయన చనిపోయాడు కదా, యమదూతలు వచ్చారు. మళ్ళీ ఈ శివకింకరులు వచ్చారు. వీళ్ళిద్దరు రాగానే శివకింకరులు ఏమన్నారు, యమదూతలను తిరిగి వెళ్ళిపోమనగానే వీళ్ళు వెళ్ళి అక్కడ జరిగిందంతా చెప్పేసరికి డైరెక్ట్ ఇంకా యమధర్మరాజే వచ్చాడు. వచ్చి అసలు ఏం జరిగిందని అడిగితే వాళ్ళు చెప్తున్నారంట, ఈయన విభూది పూసుకొని ఉన్నాడు కాబట్టి ఈయన కైలాసానికి తీసుకురమ్మని పరమశివుడు ఆదేశించాడు. భస్మం ధరించిన వాళ్ళకి ఎలాంటి పాపాలు ఉండవు, వాళ్ళ పాపాలన్నీ నశిస్తాయని చెప్తున్నారంట. కనుకనే ఓ రాక్షసుడా, నేను భక్తితో విభూది ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు. అప్పుడు ఆ రాక్షసుడు, స్వామి, సాక్షాత్తు మీరు ఆ పరమేశ్వరులే. నా పూర్వ పుణ్య లేశం వలన మీ దర్శనము, ఈ జ్ఞానము లభించాయి. ఇకనైనా నన్ను ఉద్ధరించు. అంతటి మహత్యం గల ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించు అని వేడుకున్నాడు. ఏం చెప్పాడంట, నాకు ఇలా జరిగింది కాబట్టే నేను ఈ భస్మాన్ని ధరిస్తూ ఉంటాను. ఈ విభూది వల్లనే నా పాపాలన్నీ తొలగిపోయాయి. సాక్షాత్తు పరమశివుడే ఈ విభూతిని ధరిస్తాడు కాబట్టి నేను కూడా ఇలానే ఉంటాను, అందుకనే నాకు జ్ఞానం వచ్చిందనేసి చెప్తున్నాడంట. అంతటి మహత్యం గల ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో నాకు చెప్పండి అని వేడుకుంటున్నాడంట. ఎవరు ఇతను, బ్రాహ్మణుడు వేడుకుంటున్నాడు చెప్పమని. అప్పుడు వామదేవుడు ఇలా చెప్పాడు, ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మందర పర్వతానికి వచ్చాడు. అచ్చటికి ఇంద్రాది దేవతలు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, వశిష్ఠ, నారదాది ఋషులు, బృహస్పతి మొదలైన వారందరూ చేరారు. ఒకప్పుడంట ఏం జరుగుతుంది, శివుడంట తన ప్రమద గణాలు ఉంటాయి కదా, శివగణాలు అందరితో కలిసి ఎక్కడికి వచ్చాడు, మందర పర్వతానికి వచ్చిండంట. అక్కడ వచ్చినప్పుడు ఇంద్రాది దేవతలు, గంధర్వులు, యక్షులు, సిద్ధులు, సాధ్యులు, నారదాది ఋషులు మొదలైన వాళ్ళందరూ ఉన్నారంట అక్కడ. అప్పుడు వారి మధ్య సింహాసనం మీద శివుడు కూర్చున్నాడు. స్వామివారు కూర్చొని ఉన్నారంట సింహాసనం పైన శివుడు. బృహస్పతి మొదలైన వారందరూ చేరారు. అక్కడ అందరికి బృహస్పతి మొదలైన వాళ్ళందరూ వచ్చారంట. కర్పూర కాంతి గల దేహంతో, జడలు, నాగాభరణాలు, చంద్రవంక, సకల ఆయుధాలు ధరించిన ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు. ఎలా ఉన్నారు స్వామి పరమేశ్వరుడు ఎలా ఉన్నాడంట, కర్పూర కాంతి గల దేహంతో, తెల్లటి దేహంతో, కర్పూరం ఎలా ఉంటుంది అలాంటి దేహంతో తెల్లగా మెరిసిపోతూ ఉన్నాడంట. ఆయన జుట్టు ఎలా ఉన్నాయి, జడలు కట్టుకొని ఉన్నాయంట. నాగాభరణాలు, నాగం పాములే ఆభరణాలుగా ఉన్నాయంట. చంద్రవంక, సకల ఆయుధాలు, అన్ని ఆయుధాలు ఉన్నాయంట స్వామి దగ్గర. చంద్రవంకం ధరించాడంట. మళ్ళీ ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నారంట పరమేశ్వరుడు. అప్పుడు ఆ సభలో నుండి సనత్ కుమారుడు లేచి నమస్కరించి, స్వామి, లోకుల పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తినివ్వగల ఉపాయం ఏదైనా చెప్పవలసింది అని ప్రార్థించాడు. ఏం జరిగిందంట, ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తున్నారు. ఈ విభూది యొక్క మహత్యం ఏంటో చెప్పండి అని అడిగినప్పుడు, ఈ విభూతి యొక్క మహత్యము పరమశివుడు అందరికి ఎలా తెలియజేశాడు అనే విషయాన్ని ఈయన చెప్తున్నాడు వామదేవుడు. ఎట్లా స్వామివారు ఇలా తయారై వచ్చి సింహాసనం మీద కూర్చున్నప్పుడు అంట అక్కడ సభలో సనత్ కుమారుడనే ఒక వ్యక్తి లేచి అక్కడ నమస్కరించి ఆయన అడుగుతున్నాడంట, అందరు పాపాలను సులభంగా తొలగించగలిగే ఏదైనా ఒక చిన్న ఉపాయం చెప్పండి అని స్వామివారిని అడిగినప్పుడు పరమశివుడు ఇలా బోధించాడంట. సులభంగా 4 పురుషార్థాలను ప్రసాదించగలది భస్మంతో త్రిపుండ్రాలు ధరించడము. భస్మం కోసమని అంటే ఏం చెప్పాడంటే, ఈజీగా మనకున్న పాపాలు పోగొట్టుకోవాలనుకుంటే పురుషార్థాలను ప్రసాదించగలిగేది ఏంది అంటే ఒక భస్మధారాన్ని. ఆ భస్మము త్రిపుండ్రాలు అంటారు. త్రిపుండ్రాలు అంటే మన నుదుటి పైన 3 గీతలు గీస్తారు కదా భస్మం తోటి, దాని గురించి చెప్తున్నారన్నమాట స్వామివారు. భస్మం కోసమని ఏం చేయాలో చెప్తున్నారు. సంకల్పించి గోమయము అంటే ఆవు పేడను సేకరించి దానితో హోమం చేయాలంట. అలా చేయగా వచ్చిన భస్మాన్ని
సద్యోజాతము అనే మంత్రంతో చేతిలోకి తీసుకోవాలంట. మళ్ళీ అక్కడ ఆ ఏదైతే ఆవు పేడతోటి మనము గోమయం అదే ఈ ఆవు పేడను తీసుకోవాలంట. తీసుకొని దాంతో ఏం చేయాలి, పిడకలతోటి హోమం చేయాలంట. చేసినప్పుడు ఆ భస్మం అవుతుంది కదా, అది హోమంలో వేసినప్పుడు దాన్ని సద్యోజాతం అనే మంత్రం చదువుకొని చేతిలోకి తీసుకోవాలంట. తీసుకున్నాక అగ్నిరీత్య అనే మంత్రం చదవాలంట. మళ్ళీ మంత్రంతో అభిమంత్రించి మానసోక్త అనే మంత్రం చదువుతూ ఇన్ని చేయాలన్న. పొట్టన వేలితో నలిపి త్రయంబకం అనే అని చెబుతూ శిరస్సున ధరించాలి. ఇట్లా అనుకుంటూ మెల్లగా శిరస్సున ధరించాలి. తర్వాత త్రయాయుషం జమదగ్నే అనే మంత్రాలతో త్రిపుండాలు ధరించాలి. అంటే విభూతిని 3 తలపైన ఇట్లా గీతలు గీసుకుంటారు కదా శివ భక్తులు, అది ఎలా తయారవుతుంది, ఎలా ఏమేం మంత్రాలు దాంతో జపిస్తూ మంత్రాలు పఠిస్తూ వాటిని ధరించాలి అనే విషయాన్ని స్వయంగా పరమేశ్వరుడే చెప్తున్నాడంట. ఈ త్రిపుండాలు అంటే పైన మన నుదిటి పైన 3 గీతలు గీసుకుంటాం కదా భస్మం తోటి, అదన్నమాట. అది ఎలా ధరిస్తారు, ఎలా చేస్తారు అనేది, ఏ ఏ మంత్రాన్ని చదువుకుంటూ దాన్ని మనం పెట్టుకోవాలనేది చెప్తున్నారు స్వామివారు. అక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నారు, ఆ మూడింటిలో ఏ రేఖ కూడా కనుబొమ్మల కొనలు దాటకూడదు. మన కనుబొమ్మలు ఉంటాయి కదా, ఆ కొనల వరకు చివరి వరకు రావద్దంట, పై వరకే ఉండాలంట. ఆ రేఖలలో మొదటిది, చివరిది, మధ్యమ, అనామిక అనే వేళ్లతో అద్దుకున్నాక అప్పుడు బొటన వేలితో కుడివైపు నుండి ఎడమ ప్రక్కకు మధ్య రేఖ దిద్దుకోవాలి. అంటే అది చదువుకుంటూ ఇట్లా వాళ్ళు 1, 2, 3 ఇట్లా గీతలు గీసుకుంటారు కదా భస్మం తోటి, అది చెప్తున్నారు. వీటిలో మొదటి రేఖకు ఆకారము, వర్ణము, గర్వ పత్యాగ్ని, భూతత్వము, రజోగుణము, ఋగ్వేదము, క్రియాశక్తి, ప్రాతః సదనము, బ్రహ్మదేవత, ఇవన్నీ ఉంటాయంట మొదటి రేఖలో. ఫస్ట్ ఏదైతే మనము విభూతితోటి గీసుకుంటాం కదా, 1, 2, 3 గీతలు నుదిటి పైన గీసుకుంటాం కదా, అది కనుబొమ్మల కంటే కింద ఉండకూడదు, కరెక్ట్ గా మధ్యలోనే ఉండాలి. అందులో మొదటి రేఖకు మొదటి ఆకారానికి ఏమేమి ఉన్నాయో చెప్తున్నారు. అందులో ఋగ్వేదం కూడా ఉందంట, బ్రహ్మదేవత కూడా ఉన్నారు, రజోగుణం ఉందంట, భూతతత్వం ఉందంట. మళ్ళా తర్వాత రెండవ రేఖకు ఉకారము, వర్ణము, దక్షిణాగ్ని, ఆకాశతత్వము, యజుర్వేదము, మాధ్యందిన సవనములు, సంకేతము, ఇచ్ఛాశక్తి, విష్ణుదేవతకు చిహ్నము. ఇంకా చూసారా, ఇన్ని ఉన్నాయంట. ఈ మనకు వీటి గురించి అసలు తెలియనే తెలియదు. రెండవ రేఖ వచ్చేసరికి అంట దక్షిణాగ్ని అంట, యజుర్వేదం ఉందంట. ఫస్ట్ దాంట్లో ఋగ్వేదము, రెండో దాంట్లో యజుర్వేదం ఉంది. మళ్ళా విష్ణుదేవతకు అది చిహ్నం అంట, ఇచ్ఛాశక్తి ఉందంట ఇందులో. ఈ విధంగా మళ్ళీ మూడవ రేఖకు మకారము. ఇక్కడ రేఖలలో కూడా అకారం మకారాలు కూడా తీసుకున్నారు. ఫస్ట్ రేఖకేమో అకారం ఉంది, మళ్ళా తర్వాత రెండవ రేఖకు ఉకారము, మూడవ రేఖకు మకారము. ఇవన్నీ మనకు తెలియదు ఇవన్నీ. సో మూడవ రేఖకు మకారము, అహవనీయ అగ్ని, సత్వగుణము, జ్ఞానశక్తి, తృతీయ సవనము, శివునికి సంకేతము. ఫస్ట్ దేమో బ్రహ్మదేవుడికంట, రెండవదేమో విష్ణుదేవుడికి, మూడవ రేఖ వచ్చేసి పరమేశ్వరుడైన శివుడికి సంకేతం అంట. మళ్ళా ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, ఇలా చెప్తున్నారన్నమాట. ఇలా భావించి. మీరు ఇంతకుముందు ఏం చెప్పారు, కొంచెం కూడా వినిపించలేదా మేడం? ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఏం చెప్పారు, అక్కడ అంటే బ్లాంక్ గా వచ్చింది అనమాట. అవునా? ఒక్క లైన్, మీరు కంగారు పడకండి, అంతా వినపడింది. అదే ఇప్పుడు బ్రహ్మ విష్ణు అది చెప్పారు కదా మీరు. ఓకే ఓకే అండి. అంటే మూడవ రేఖకు వచ్చేసి అకార మకారాలతో కూడా కూడుకొని ఉన్నాయంట ఈ త్రిపుండ్రాలు. అంటే ఈ విభూతి తోటి మనము నుదిటి మీద గీసుకునే 3 గీతలు ఉంటాయి కదా, ఆ ఒక్కొక్క గీతలో ఏమేమి వస్తున్నాయో కూడా చెప్తున్నారు స్వామివారు. అయితే మొదటి రేఖకేమో బ్రహ్మదేవత ఉన్నారు, రెండవ రేఖకేమో విష్ణుదేవత, మూడవ రేఖకేమో సాక్షాత్తు పరమేశ్వరుడే ఉన్నారంట. అయితే అది కూడా చెప్తున్నారు, ఒక రేఖ మొదటి రేఖ రజోగుణంలో,
రెండవ రేఖ వచ్చేసి మన ఒక్క నిమిషం అండి. మూడవ రేఖ సత్వగుణము, రెండవ రేఖ ఆ, ఒక్క నిమిషం, ఇది క్లియర్ గా లేదు. మొదటి రేఖ ఏమన్నారు? శ్రీ మహావిష్ణువు కదా. కాదు కాదు, బ్రహ్మదేవుడు. బ్రహ్మ మొదటిది. రెండవది రెండవది వచ్చేసి విష్ణుదేవుడు, మూడవది విష్ణు. వచ్చేసి మూడవది శంకరుడు, శంకరుడు, శివుడు అన్నమాట. శివుడు. అయితే ఇందులో ఋగ్వేదము యజుర్వేదం కూడా టచ్ అయినాయి. మొదటిలో ఋగ్వేదము, రెండవ దాంట్లో యజుర్వేదం కూడా ఉంది. ఆ, మళ్ళా తర్వాత అకార ఉకార మకారాలు కూడా ఉన్నాయంట ఇందులో. ఆ. ఆకాశతత్వము, అగ్నితత్వం, అకార రుకార మకార. హలో హలో. సో ఈ రేఖ శివునికి సంకేతం. మూడవ రేఖ ఇలా భావించి త్రిపుండము ధరించాలి అట్లా అనుకుంటూ అంట. ఈ హలో రాధా మేడం, అది మేడం, ఇప్పుడు ఆ ఇప్పుడు మీరు నాకు ఎట్లా అంటే, చెప్పు. ఇప్పుడు మనము మూడు రేఖలు ఇప్పుడు పెట్టుకుంటాం కదా, బొట్టు పెట్టుకుంటాం, విభూది పెట్టుకుంటాం కదా. ఆ ఆ ఆ విభూదిలో ఇప్పుడు మూడు రేఖలు మనకి కనిపిస్తాయి. అంటే ఒకటి బ్రహ్మ, విష్ణు, శివుడు. అవును. అందులో ఇప్పుడు మనకి బ్రహ్మ అన్న దగ్గర వేదం వస్తుంది, విష్ణు అన్న దగ్గర యజుర్వేదము, శివుడు అన్న దగ్గర ఋగ్వేద్. ఏమొస్తుంది ఇక్కడ? వేదం ఇంకేదో చెప్పారు మీరు. మూడవ రేఖకి ఏం చెప్పలేదండి, సత్వగుణం అని అన్నారు. మరి ఇది శివుడు అంటే మనకు మొన్న చెప్పినారు కదా అట్లా చెప్పిన దాంట్లో అవును. అంటే ఒక్క నిమిషం ఉండొచ్చు. అది సామవేదం అన్నా ఉండొచ్చు, అధర్వణ వేదం అన్నా ఉండొచ్చు, నేను అనుకుంటున్నా. ముగ్గురు త్రిగుణాలుగా వచ్చింది కదా మనకు. ఇక రుద్రుడు అండి, ముగ్గురు త్రిగుణాలుగా వచ్చారు. ఇప్పుడు ఋగ్వేదంలో ఆదిదేవుడు బ్రహ్మ, యజుర్వేదంలో ఆదిదేవుడు రుద్రుడు, సామవేదంలో విష్ణువు, అధర్వణ వేదంలో ఇంద్రుడు వచ్చాడు. శివుడు ఎక్కడొచ్చారు? శివుడు రాలేదు ఇక్కడ. బ్రహ్మ విష్ణువు ఉన్నాడు, రుద్రుడు ఉన్నాడు ఇక్కడ. రుద్రుడు ఎట్లా వచ్చాడు? అదే ఇక్కడ సామవేదంలో వచ్చారా లేకపోతే అధర్వణ వేదం? అది కాదు మ్యామ్, ఇలా రుద్రుడు ఇక్కడ మనకి యజుర్వేదంలో వచ్చాడు. జైమిని కదా ఆదిదేవుడు రుద్రుడు ఇక్కడ. అవును, రుద్రుడు వచ్చాడు ఇక్కడ యజుర్వేదంలో అంటున్నాను నేను. ఓకే ఓకే ఓకే. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ ఇందులో మటుకు రెండవ రేఖకు యజుర్వేదం వచ్చిందంట. ప్లస్ ఇక్కడ విష్ణు దేవత చిహ్నం అంట రెండవ రేఖ. మధ్యలో ఉన్న రేఖ విష్ణుదేవుడి కంట, మూడవ రేఖ వచ్చేసి శివుడికి సంకేతం అని చెప్తున్నారు. అది సత్వగుణంతో ఉందంట. ఇది ఒక్క నిమిషం ఆగండి, ఇది క్లారిటీ లేదని చూస్తున్నా. ఓకే ఓకే. సత్వగుణం, రజోగుణం, తపోగుణం, అవునా? ఫస్ట్ దేమో ఇది ఋగ్వేదం అండి. ఋగ్వేదం బ్రహ్మ, బ్రహ్మదేవత, అది కన్ఫామ్. రెండవది వచ్చేసి రాధా మేడం, ఇందులో ఇప్పుడు మనకి మొదటిది వచ్చేసి బ్రహ్మ, ఋగ్వేదం, అకారం, తపోగుణం ఇచ్చాడు. రజోగుణం ఇచ్చాడు మొదటిది. ఓకే, రజోగుణం. రెండవది విష్ణు, యజుర్వేదం, రుకారం, ఇక్కడ సత్వగుణం ఇచ్చాడు. ఇక్కడ ఏ గుణము ఇవ్వలేదు, ఆకాశతత్వము అని ఇచ్చాడు అంతే. ఆకాశతత్వం ఇచ్చాడు. కానీ ఇక్కడ మనకు గుణం ఏది ఇవ్వలేదు, ఉకారం కిందికి ఇచ్చాడు. మళ్ళా మూడవది వచ్చేసి డైరెక్ట్ శివుడికి సంకేతం అని ఇచ్చాడు, సత్వగుణం ఇచ్చాడు మళ్ళీ.
మకారం ఇచ్చాడు మూడవ రేఖకు. ఉమ్, మకారము, సత్వగుణము, సత్వగుణం. జ్ఞానశక్తి. ఆ ఓకే సత్వగుణం ఇచ్చారు ఇక్కడ. ఓకే ఓకే మ్యామ్, బాగుంది ఇది. ఆ, ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి తెలియదు మ్యామ్. ఇప్పుడు మనం విభూది ధరిస్తున్నాము అని అంటే ఏదో నా ఊరిక పెట్టుకోవాలి కాబట్టి అని కాదు కదా. అందుకే ఆ అదే ఇందులో విభూతి, కూడా ఇంత ఉమ్, పరమార్థం ఉంది. అదే ఆ విభూతి ధరించడంలో ఇంత కూడా పరమార్థం ఉంది. పరమార్థం ఉంది, అర్థం ఉంది. అది ఉమ్. ఉమ్, ఇప్పుడు స్త్రీలు కూడా బొట్టు మళ్ళీ ఈ భస్మం ఎలా ధరించడంలో తయారవుతుందో కూడా, ఆ, ఈ భస్మం ఎలా మేడం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, వినిపించట్లేదు. హలో హలో రాధా మేడం. హలో అన్నం తిన్నాక అన్నం తిన్నాక హలో 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 రాధా మేడం. హలో హలో మ్యామ్, రాధా మేడం, మేడం గారు. హలో ఆ, మేడం గారికి అక్కడ నెట్వర్క్ సరిగ్గా అందట్లేదు అనుకుంటాను. హలో మేడం? మ్యామ్ హలో, వినిపిస్తుంది మ్యామ్. ఓకేనా? క్లారిటీ ఓకే ఓకే. వస్తుందా? వస్తుంది మ్యామ్, మాట్లాడొచ్చు. అయితే సాక్షాత్తు పరమశివుడు విభూది ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాడు. ఆవు పేడను సేకరించి ఆ పిడకలతోటి హోమం చేసి అది వచ్చిన భస్మం తోటి కొన్ని మంత్రాలను చెప్పారు స్వామివారు. సద్ సద్యోజాతం అనే మంత్రంతోటి ఆ చేతిలో తీసుకోవాలి. తీసుకొని అగ్నిరీత్యా అనే మంత్రం తోటి అభిమంత్రించాలి. మనసోక్ అనే మంత్రం చదువుకుంటూ దాన్ని బొటనవేలితో నలపాలంట. తర్వాత త్రయంబకం అని చెబుతూ శిరస్సున ధరించాలి. అంటే ఇలా ఇన్ని చేయాల్సి వస్తుందంట. మనకి ఇవన్నీ తెలియదు కదా. అవును. అసలు మామూలుగా భస్మము గుడికెళ్ళి దుఃఖంతా మనకి ఏమీ తెలియదు. ఈ 3 గీతలలో కూడా ఎవరెవరు ఉంటారు? మొదటి గీతలో బ్రహ్మదేవుడు, రెండవ గీతలో మహావిష్ణువు, మూడవ గీతలో సాక్షాత్తు పరమేశ్వరే ఉంటారంట. పరమేశ్వరుడు. స్వామివారు అందుకనే మొత్తం విభూది ధరించుకొని ఉంటారని చెప్తున్నారు. మళ్ళా మీరు అందులో సత్వగుణము, రజోగుణము, ఋగ్వేదము, యజు ఇవన్నీ కూడా టచ్ అయ్యాయి. ఇవన్నీ తెలియదు అన్నమాట. అయితే ఇలా భావించి ఇలా అనుకుంటూ మనం త్రిపుండ్రము ధరించాలి. బ్రాహ్మణులు అలాగే చేస్తారు కదా. వాళ్ళ మంత్రాలు మనకు తెలియదు కదా. వాళ్ళు అవును. అట్లా అనుకుంటూ ఇలా ధరిస్తారని చెప్తున్నారు. ఈ రీతిన భస్మం ధరించిన ముముక్షులకు ముక్తి లభిస్తుంది. ఈ రకంగానంట
మనం అలా తలుచుకొని స్వామివారిని అట్లా తలుచుకొని భావిస్తూ ఆ విభూతిని ధరిస్తేనే లభిస్తుందంట. మిగిలిన వారికి వారు కోరిన పురుషార్థాలు లభిస్తాయి. మిగిలిన వాళ్ళు ఎవరైనా భక్తి శ్రద్ధలతో స్వామివారిని ప్రార్థిస్తే వాళ్ళ కోరికలు కూడా తీరుతాయని చెప్తున్నారు. కనుక 4 ఆశ్రమాలకు చెందిన వారు భస్మాన్ని ధరించాలి. అంటే ఏ జాతి వారైనా, ఎలాంటి ఆశ్రమాలకు చెందిన వారైనా గాని ఈ భస్మాన్ని ధరించవచ్చు అని చెప్తున్నారు. దాని వలన పాపాలు నశించి పుణ్యము చేకూరుతుంది. ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించినా చాలు, పాపాలన్నీ నశిస్తాయి. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇదంతా మనకు అసలు ఎవరికీ తెలియదు. ఈ రోజు ఈ స్వామివారి గురు చరిత్ర వల్ల మనం ఇది తెలుసుకుంటున్నాము. దీని వల్ల మనకు తెలియదు. మనం మామూలుగా గుడికి వెళ్ళి విభూది ధారణ చేయడం అంతే అంతే తెలుసు. శివాలయంకి వెళ్ళినప్పుడు విభూదిని తీసుకుంటాము, ధరిస్తాము. అది మీకు తెలిసినా తెలియకపోయినా సంపూర్ణ భక్తి విశ్వాసాలతో అయినా గాని ఈ భస్మాన్ని ధరించినా చాలంట, మీరు మీకున్న పాపాలన్నీ నశిస్తాయని చెప్తున్నారు. భూమిపైనున్న తీర్థాలన్నింటిలో స్నానం చేసినంతటి పుణ్యము, మంత్రాలన్నీ అనుష్ఠానం చేసిన ఫలితము లభించడమే గాక ఇతరులకు కూడా ఉత్తమ గతి లభిస్తుంది. వ్యాధి భయం తొలగి దీర్ఘాయుషు, ఐశ్వర్యము, జ్ఞానము లభిస్తాయి అని సాక్షాత్తు పరమశివుడే చెప్పాడు. వామదేవుడు ఇవన్నీ చెప్తున్నారన్నమాట. ముని ఎవరైతే ఉంటారో ఆయన చెప్తున్నారు ఇవన్నీ. స్వామివారు స్వయంగా విభూది గురించి ఎలా చెప్పారు, అది ఎలా ఉంటుంది, ఎలా తయారవుతుంది, దాన్ని ఎలా భావిస్తూ ధరించాలి. ఒకవేళ మనకి ఇవన్నీ తెలియకపోయినా పూర్తి భక్తి విశ్వాసాలతో ధరించినా గాని మనం అనుకునేవన్నీ మనకు జరుగుతాయి. మన పాపాలు కూడా నశిస్తాయి. అన్ని తీర్థాలు క్షేత్రాలలోకి వెళ్ళి అన్ని తీర్థాల్లో స్నానం చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో ఈ భస్మాన్ని కూడా ధరిస్తే అంతటి పుణ్యమే వస్తుంది అని చెప్తున్నారంట. ఎవరు? సాక్షాత్తు పరమశివుడే చెప్తున్నారు. దీని వలన రోగ భయం కూడా పోతుంది, వ్యాధి భయం కూడా తొలగిపోతుందని చెప్పారంట. ఆ కంపల్సరీ ప్రతి ఒక్కరూ విభూతిని ధరించడము అలవాటు చేసుకోవాలని మనకు స్వామివారు చెప్తున్నారు. విభూతిలో అంత మహత్యం ఉంటుందని చెప్తున్నారు. కనుక ఓ రాక్షసుడా, ఈ భస్మం వల్లనే నీకిట్టి జ్ఞానము కలిగింది. ఏం చెప్తున్నాడు? ఆయన మునీశ్వరుడుకున్న భస్మం తగలగానే ఈ బ్రహ్మరాక్షసుడికి మొత్తం జన్మలన్నీ తెలిసిపోతాయి కదా. నా వల్ల కాదు, ఈ భస్మం వల్ల నీకు ఇంతటి జ్ఞానం వచ్చిందని చెప్తున్నాడు ఆ మునీశ్వరుడు అని చెప్పి కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు. మళ్ళీ ఏం చేశాడంట? ఈ భస్మం వల్లనే నీకు ఇంతటి జ్ఞానం వచ్చిందని చెప్పి కొద్దిగా భస్మాన్ని తీసుకొని మంత్రం చేసుకొని మంత్రించి మళ్ళీ అతను రాక్షసుడికి ఇచ్చాడంట. దానిని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణము. రాధా మేడం, హలో.